రైట్ మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో కొద్ది రోజుల క్రితం జరిగిన 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన సభ్యులు శాసనమండలిలో ప్రమాణ స్వీకారం చేశారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. బీజేపీ తరఫున మల్కా కుమరయ్య, అంజురెడ్డి ఎమ్మెల్సీగా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి బీజేపీ నుంచి ముఖ్య నాయకులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎం లక్ష్మణ్, రఘునందన్ రావులు హాజరయ్యారు. ఇక మరోవైపు ఎమ్మెల్యే కోటాకు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి చెందిన విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, నెల్లికంటి సత్యంలు శాసన మండలికి నూతనంగా ఎన్నికయ్యారు. వీరికి కూడా గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ తరఫున మంత్రులు ధానికోట శ్రీధరబాబు, నక్క ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. అలాగే నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పిఆర్టీయూ అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి విజయం సాధించి శాసనమండలిలో శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో శాసనమండలిలో రాజకీయ శక్తుల సమీకరణలో మార్పులు చోటు చేసుకుంటున్నట్లు కూడా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రైట్ తెలంగాణ రాష్ట్రంలో కొద్ది రోజుల క్రితం జరిగిన 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన సభ్యులు శాసనమండలిలో ప్రమాణ స్వీకారం చేశారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. బీజేపీ తరఫున మల్కా కుమరయ్య, అంజురెడ్డి ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి బీజేపీ నుంచి ముఖ్య నాయకులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, లక్ష్మణ్, రఘునందన్ రావులు హాజరయ్యారు. అలాగే ప్రధానంగా మరోవైపు ఎమ్మెల్యే కోటా నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, నెల్లికంటి సత్యములు శాసనమండలికి నూతనంగా ఎన్నికయ్యారు. వీరికి గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ తరఫున మంత్రులు ధానికోట శ్రీధరబాబు, నక్క ఉత్తమ్ కుమార్ రెడ్డిలు పాల్గొన్నారు. అలాగే నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పిఆర్టీయూ అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి విజయం సాధించి శాసనమండలిలో సభ్యుడిగా ప్రమాణం చేశారు. ఇక ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంతో శాసనమండలిలో రాజకీయ శక్తుల సమీకరణాల్లో మార్పులు చోటు చేసుకుంటున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.